అందరికీ నమస్కారం। ఈరోజు మా క్రియాశీలక కార్యకర్త మా నాయకుడు కొత్తపల్లి పంచాయతీకి చెందిన మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చేందును మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో చాలా గ్రాండ్గా చాలా అట్టహాసంగా చేసుకున్నాం। అందరూ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ వచ్చినారు। ఇక్కడ వచ్చేందుకు కేక్ కటింగ్ చేశాము। పేదవాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టినాము। ఇక్కడే ఆఫీస్ ఎదురుగా స్కూల్ పిల్లలకు బుక్కులు పెన్నులు అన్నీ పంపించినాం। మన మహేష్ బాబు గారు ఆల్రెడీ ఒకటి మేము చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో మేము వచ్చింది 2.0లో వచ్చిందో మేము ఖచ్చితంగా కార్యకర్తల సైడ్ ఉంటాము, కార్యకర్తల పక్షాన ఉంటాము అని చెప్పారు। ఆ రకంగా మేము ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ రోజు నుండే ఆయన చెప్పిన వెంటనే మేము అప్పటి నుండే కార్యకర్తల కోసం ఉంటాం। కార్యకర్తలు మాకు వచ్చి హృదయంతో సమానం। వాళ్ళను బాగా ప్రతి ఇష్యూలో కూడా వాళ్ళ చిన్న ఇష్యూస్ ఉంటే కూడా మేమంతా వాళ్ళతో పాటు హాజరవుతా ఉన్నాం। వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళతో పాటు అటెండ్ అవుతా ఉన్నాం। ఈరోజు వీళ్ళు ఈ రకంగా చేశారు। మేము ఆ రోజు ఒక పిలుపిచ్చాం, ఏమంటే బర్త్డేలు ఉంటే అట్టహాసంగా గ్రాండ్గా కేక్ ఇది చేసుకుంటా బ్యానర్లు కట్టుకొని ఆ రకంగా తిరిగే బదులు ప్రతి కార్యకర్త ఆయన వచ్చిండే దీన్ని బర్త్డే సెలబ్రేషన్స్ను పేదలకు భోజనాలు పంపిణీ చేయడము, అన్నాలు పంపిణీ చేయడం, అన్నదానం చేయడము, అదేవిధంగా గుడ్డలు పంపిణీ చేయడము, అదేవిధంగా స్కూల్ పిల్లలకు బ్యాగులు పెన్నులు పెన్సిల్ ఏముంటాయి అవన్నీ పంపిణీ చేయాలా। మీ బర్త్డే సెలబ్రేషన్స్ను మీరు కావాలంటే కేక్ కటింగ్ వచ్చి ఇంట్లో చేసుకోండి, కానీ ప్రజల కోసం మీ అన్ని రకాలుగా మీరు తోడుగా ఉండండి అని చెప్పి మేము ఒక పిలిపిచ్చాము। దానికి రియాక్షన్ చేసుకుంటూ మా కార్యకర్తలందరూ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ఉండే కార్యకర్తలందరూ ఏ బర్త్డే సెలబ్రేషన్ ఉంటే కూడా ఆఫీస్లో వచ్చి కేక్ కటింగ్ చేయడము, ఇట్లా వచ్చిన సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు। ఇంత ముందు కూడా చాలా వరకు మా పవన్ తేజ గారు ఉన్నారు, చాలా కార్యకర్తలు వచ్చి ఇదే టైప్లో చేస్తున్నారు। మేము అదే పిలిపిస్తా ఉన్నాం, ఎవరైనా చేయని బర్త్డే సెలబ్రేషన్ చేసుకోండి, కానీ మీ బర్త్డే వచ్చిన ప్రతి పేదవాళ్ళ ముఖాల్లో చిరునవ్వు రావాలా, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలా, వాళ్ళు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలా। వాళ్ళు సంతోషంగా ఉండే రోజే మనం వచ్చిందో మనం ఉండే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీలో మనకు వచ్చిందో మన దిశానిర్దేశం చేసినది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన అడుగుజాడలో వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఆయన ఇదే చేయడం, పేదలకు సేవ చేసే దాంట్లోనే వాళ్ళ జీవితాలంతా ధారపోస్తూ ఉంటారు। అదే రకంగా మనం ప్రతి కార్యకర్త సేవ చేసి ప్రజల మనసు దోచుకోవాలి, అంతే తప్ప మనం గలాట్లు తంటలు మనకొద్దు। మనం సేవ చేసి ప్రతి ఒక్కరూ మనసు దోచుకుందాం, ప్రతి ఒక్కరికి మన కష్టాల్లో ఉన్ని మనం సుఖాల్లో ఉన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన మనం నిలబడదామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్త ఇదే విధంగా వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి ప్రధాన చేసిన దానికి మేము కోరుకుంటాం। ఈ రకంగా మేమందరూ మాకందరికీ స్ఫూర్తి ఇచ్చిన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి మిషన్ రెడ్డి గారు కానీ, వాళ్ళని కూడా ఆయన అడుగుజాడలో మేము నడుస్తాం, ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడతామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటాం। అందరికీ నమస్కారం। ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మదనపల్లి ఇన్ఛార్జ్ గారు నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది। అదేవిధంగా ఈ మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం। మదనపల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు। వైఎస్ఆర్సీపీ నాయకుడు మన కొత్తపల్లి మహేష్ మా సహోదరుడు ఈరోజు బర్త్డే కార్యక్రమం చేసుకోవడంతో మేమందరూ మన మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అన్న గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు రేవతి గారు, అలాగే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా కలిసి ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభసూచకము। జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మన నిసార్ అన్న గారు శాయశక్తులా కృషి చేస్తూ ముందుకెళ్తున్నాడు। ప్రతి కార్యకర్తను ఉత్తేజపరుస్తూ కష్టకాలంలో ఆయన ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని చూసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో సంతోషంతో ముందుకు వెళ్తున్నారు। కష్టకాలంలో కూడా ఆయన ఇంత మాత్రం చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయము। అలాగే ప్రతి కార్యకర్త ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వెలువెత్తి తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి సేవా దృక్పథ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు। వైద్యం అయితేనేమి, ఇలాంటి బీదలకు ఆహారం అయితేనేమి, ఇలాంటి ప్రజల సమస్యలు అయితేనేమి వెలుగులోకి తీసుకుపోయి అభివృద్ధి కార్యక్రమంలో నడిపించాలనే ఉద్దేశంతో ముందుకెళ్లి ప్రజల దృష్టి నుండి వాళ్ళ ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రజల నుండి పోరాటం చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ। అలాగే జగనన్న అయితేనేమి, వైఎస్ఆర్సీపీ లీడర్లకైతేనేమి అందరూ కూడా ఒకరికొకరు ఐక్యమత్యత కలిగి ముందుకు పోయి
మరోసారి జగనన్నను వైఎస్ఆర్ సీఎం గా చేసుకోవాలనే ఉద్దేశంతో మేమందరూ కష్టపడుతున్నాము. ఈ మహేష్ కు ముఖ్యంగా ఈ యొక్క రోజు బర్త్డేని జరుపుకోవడం శుభసూచకము. ఆయనకు మంచి ఆరోగ్యము, ఆయుష్ను, శాంతిని, సమాధానాన్ని ఇచ్చి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన బంధుమిత్రాలందరినీ కూడా దేవుడు దీవించాలని ఈ కార్యక్రమంలో పేదలందరికీ అన్నదానం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రైజ్ లార్డ్. రోజు మదనపల్లిలో మన కొత్తపల్లి మహేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా మన కార్యకర్తలు, నాయకులు, నాయకురాళ్ళు అందరూ కలిపి చాలా సంతోషంగా ఈరోజు అన్న పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ప్రతి కార్యకర్త, ఇక్కడున్న చిన్న కార్యకర్త, పెద్ద కార్యకర్త అందరూ నాయకులే. ఎందుకంటే ఒక కార్యకర్త చేసేటువంటి పని పెద్ద పెద్ద నాయకులు చేస్తారని నేను భావించట్లా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాయకుడు అనేవాడు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు, జెండాను భుజం మీద వేసి మోస్తూనే ఉంటాడు. కాబట్టి మన జగనన్న ఈసారి కార్యకర్తలకు న్యాయం చేస్తాము, కార్యకర్తగా రండి, ఎమ్మెల్యేగా ఎదగండి అనే ఒక నినాదంతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ప్రతి కార్యకర్త, మన మహేష్ గారు అయితే ప్రతి కార్యక్రమంలో కూడా మిస్ కాకుండా అన్ని కార్యక్రమాలకు కుటుంబ వ్యవస్థలో ఎన్ని పనులున్నా పక్కన పెట్టి నిసారన్న వెంట నడుస్తూ ఉంటారు. దీనికి మేము చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతాము. ఈ రోజు అన్న ప్రతి సంవత్సరము ఆయన ఆరోగ్యాలతో ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవాలని ప్రతి కార్యకర్త దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు తలపెడుతూ పసిపిల్లలకు బుక్కులు అయితే ఏమి, పెన్నులు అయితే ఏమి, పేదవాళ్ళకి అన్నం అయితే ఏమి, ఇలాంటి గొప్ప పనులన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్న మన మహేష్ గారికి మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ మన వైఎస్ఆర్సీపీ మదనపల్లి తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మీడియా వారందరికీ నా నమస్తే. జై జగన్. అందరికీ నమస్కారము. ఈ రోజు మన మహేష్ అన్న గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు, అన్నదానము, పిల్లలకు బుక్కులు, పెన్సిల్ అయితేనేమి అనేక కార్యక్రమాల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా తన పుట్టినరోజుకు సమాజ సంఘ సేవలో ఉండాలని చెప్పి ఈ రోజు మన నిసారన్న గారు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ప్రతి కార్యకర్తకు మేలు చేయాలి, మంచి చేయాలి అని ఆయన ఆదేశించడము మదనపల్లి నియోజకవర్గపు సమన్వయకర్త నిసారన్న గారు ఈ రోజు ఆచరణలో పెట్టి ప్రతి కార్యకర్తకు నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త అర్ధరాత్రి అయితే ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి ముందుకు తీసుకెళ్లి ప్రతి కార్యకర్తకు వెనుదండలుగా ఉన్నటువంటి నిసారన్న గారికి మేము ఎప్పుడు ధన్యవాదాలు, కృతజ్ఞతలుగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆయనకు కృతజ్ఞతాభావంగా ఉంటాము. అలాగే ప్రజల్లో కూడా మమేకమై ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మేము అవి తీరుస్తూ ఈ ఒక కూటమి ప్రభుత్వాన్ని మేము సంక్షేమ పథకాలను ఇప్పించేదానికి ముందుగా ఉంటాము అని చెప్పి ఇదే సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతా భావంగా ఉంటానని చెప్తూ మీ పవన్ తేజ రాయల్.